యోగా అనేది ఇంతకుముందు చెప్పినప్పుడు యునైట్ అని చెప్పాను కదా! యోగా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి ఏన్షియంట్ పీరియడ్‌లో ఆహ్, మనకి ఆది గురువు వచ్చిందని శివుడనమాట. హ్మ్. ఆయన నుంచి వచ్చిన ఆయన 7 డిసిపుల్స్‌కి ఈ యొక్క యోగ ప్రక్రియని చెప్పడం జరిగింది. దాంట్లో మన సైడ్ అంటే మన సౌత్ సైడ్ వచ్చిందొచ్చి అగస్త్య మహాముని. హ్మ్. ఆయన తీసుకొచ్చారు. అప్పట్లో యోగా అంటే అందరికి చెప్పేది కాదు. హ్మ్. ఇది చాలా జాగ్రత్తగా, నిగూఢంగా ఉంచబడ్డ విద్య అన్నమాట. హుహు. అందరికి అంత ఈజీగా దొరకదిది. గురు శిష్య పరంపరంగా జరిగే విద్య అన్నమాట. హ్మ్. ఒకప్పట్లో యోగా అంటే ఇలాగ ఒక 60 ఇయర్స్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకే అది కూడా ఆహ్, అడదాం ఆహ్, అనుకున్న క్వెషన్ నేను. అలాంటి వాళ్ళే అలాగ వెళ్ళేవాళ్ళు. ఆ వేలో వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు ఈ ప్రక్రియని. హ్మ్. ఇప్పుడు మోడర్న్ లైఫ్‌లో ఎవ్రీవన్ అంటే హెల్త్ కాన్షియస్ మీద ఉంది కాబట్టి ఇలాగ వచ్చారు. సో, ఈ యోగా ఏంటంటే ఆది గురువు అనేది మొదటి గురువు. అది ఈ వేదాస్‌లో, ఉపనిషత్స్‌లో మిగతా అన్ని చోట్ల ఉన్నాయి యోగా అనేది. కానీ ఎవరు గూడా దాన్ని పర్టిక్యులర్ ఒక సీక్వెన్స్‌గా ఫార్మ్ చేయలేదన్నమాట. ఎవరు చేశారంటే మహర్షి పతంజలి హుహు. గురువు. మహర్షి గారు ఆయన ఇవన్నీ అక్కడక్కడ స్కాటర్ అయిపోయిన ఉన్న యోగాని ఒక ఫార్మ్ చేశారన్నమాట.